నందమూరి నటసింహం బాలకృష్ణపై సినిమా పరంగా కొన్ని గాసిపులు వచ్చినా ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో చాలా కాలంగా కొనసాగుతూ ఉన్నా ఎవరూ ఆయనపై ఆరోపణలు పెద్దగా చేయలేదు. అయితే బాలకృష్ణపై ఇప్పుడు వస్తున్న కుంభకోణం వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత శరవేగంగా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య తన 101వ సినిమా పైసా వసూలును రాకెట్ స్పీడ్ తో పూర్తి చేస్తూనే 102వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి జయసింహ అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని తమిళనాడులోని కుంభకోణంలో లాంగ్ షెడ్యూల్ వేసి షూట్ చేయబోతున్నారట. దీనికోసం బాలయ్య చాలా రోజులు కుంభకోణంలోనే ఉండబోతున్నాడట. అందుకే అందరూ సరదాగా బాలయ్య కుంభకోణంలో చిక్కుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.